అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతీయ విద్యారంగంలో ఒక పెద్ద మార్పుకు ప్రయత్నించిన ఒక డాక్యుమెంట్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అదే జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం 2005 లేదా ఎన్సీఎఫ్ 2005. ఇది కేవలం ఏదో ప్రభుత్వ ఫైల్ కాదు, మన పిల్లల చదువుల రూపురేఖల్ని, వాళ్ళు నేర్చుకునే పద్ధతిని మార్చాలని చూసిన ఒక ఆశయం. అవును. అసలు ఇంతకీ దాదాపు 2 దశాబ్దాల క్రితం వచ్చిన ఈ ఫ్రేమ్వర్క్ గురించి మనం ఇప్పుడెందుకు మాట్లాడుకోవాలి? దాని లక్ష్యమేమిటి? అది నిజంగా అనుకున్నది సాధించిందా? తప్పకుండా. మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఎన్సీఎఫ్ 2005 అనేది ఆ, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటే ఎన్సీఆర్టీ ప్రచురించిన 4వ ఫ్రేమ్వర్క్. నాల్గవది. కానీ ఇది అంతకుముందు వచ్చిన వాటిలా కాదు. ఇది ఒక రకంగా విద్యా వ్యవస్థకు ఒక కొత్త దిశానిర్దేశం చేసింది. ఓ. దేశవ్యాప్తంగా స్కూల్ సిలబస్, పాఠ్యపుస్తకాలు, టీచర్లు పాఠాలు చెప్పే విధానం వీటన్నింటికీ ఇదే మార్గదర్శిగా నిలిచింది. అంటే అంత ప్రభావం చూపిందన్నమాట. ఎంతలా అంటే దీన్ని 22 భారతీయ భాషల్లోకి అనువదించారు. 17 రాష్ట్రాలు తమ సిలబస్ను దీని ఆధారంగా మార్చుకున్నాయి. దీని గుండెకాయలాంటి విషయం ఒక్కటే: పిల్లల సంపూర్ణ వికాసం, ఇంకా ముఖ్యంగా భారం లేని చదువు. భారం లేని చదువు. ఈ మాట వినగానే నాకు మా చిన్నప్పుడు 6వ తరగతిలో ఉన్నప్పుడు నా స్కూల్ బ్యాగ్ గుర్తొస్తోంది. అవునవును. దాని బరువే దాదాపు 8 కిలోలుండేదేమో. ఆ బరువు మోయలేక సగం శక్తి స్కూల్కు వెళ్లేసరికే పోయేది. బహుశా ఇలాంటి సమస్యల్నే పరిష్కరించాలనుకున్నారేమో. సరిగ్గా అదే పాయింట్. అసలు ఇంత పెద్ద మార్పుకు బీజం ఎక్కడ పడింది? మీరన్నది అక్షరాల నిజం. భౌతికమైన బ్యాగ్ బరువు మాత్రమే కాదు, మానసిక భారం కూడా. ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ ఇచ్చిన లర్నింగ్ వితౌట్ బర్డెన్ నివేదికే దీనికి ప్రధాన ఆధారం. ఓ, ఆ నివేదిక. అవును. 1975, 1988, 2000 ఈ సంవత్సరాల్లో 3 ఫ్రేమ్వర్క్లొచ్చినా అవన్నీ ఉన్న వ్యవస్థకు కొన్ని మార్పులు సూచించాయంతే. అంటే చిన్న చిన్న మార్పులు. కానీ 2005 ఫ్రేమ్వర్క్ అలా కాదు. అసలు చదువు అంటే ఏమిటి, పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే ప్రాథమిక ప్రశ్నల నుంచే మొదలుపెట్టింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నాగరికత ప్రగతి అనే వ్యాసంలోని ఒక వాక్యంతో ఇది మొదలవుతుంది. ఏంటది? సృజనాత్మకత సహజసిద్ధమైన ఆనందం బాల్యానికి మూలమని. అంటే పిల్లల చదువు ఒక శిక్షలా కాకుండా ఒక పండుగలా ఉండాలనేది దీని వెనుకున్న అసలు ఆలోచన. ఓకే, ఇప్పటివరకు బాగానే ఉంది. ఆశయం చాలా గొప్పగా ఉంది. కానీ ఆచరణలో పెట్టడానికి ఒక రోడ్ మ్యాప్ కావాలి కదా? కరెక్ట్. ఈ పెద్ద ఆలోచనను నిజం చేయడానికి వాళ్ళు ఎలాంటి మార్గదర్శకాలనిచ్చారు? మన దగ్గరున్న పత్రాల్లో 5 ముఖ్యమైన సూత్రాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది, పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయాలి. వినడానికి బాగుంది, కాని దీని అసలర్థమేమిటి? దీనర్థం చదువు తరగతి గదిలోని 4 గోడల మధ్య ఆగిపోకూడదు. ఉదాహరణకు భౌతిక శాస్త్రంలో ఘర్షణ గురించి చెప్పేటప్పుడు తరగతిలో నేలమీద ఒక పుస్తకాన్ని జరిపి చూపించి ఆపేయడం కాదు. సరే. సైకిల్ టైర్ల గ్రిప్ ఎందుకు ముఖ్యం, వర్షంలో బ్రేకులెందుకు సరిగ్గా పనిచేయవు, మనం చెప్పులు అరిగిపోవడానికి కారణమేంటి, నిజమే. క్యారమ్స్ బోర్డ్ మీద పౌడర్ ఎందుకు చల్లుతాం, ఇలా వాళ్ల రోజువారీ జీవితంలోని పదుల కొద్ది ఉదాహరణలతో పాఠాన్ని ముడిపెట్టాలి. అంటే వాళ్లకు తెలిసిన విషయాలతోనే చెప్పాలి. అవును. గణితంలో లాభనష్టాల గురించి చెప్పేటప్పుడు వాళ్ల వీధి చివర ఉన్న కిరాణా కొట్టు యజమానిని స్కూల్కు పిలిచి మాట్లాడించడం. అప్పుడు ఆ పాఠం వాళ్ల మెదడులో బలంగా నాటుకుపోతుంది. అంటే ప్రతి పాఠాన్ని ఒక నిజ జీవితానుభవంగా మార్చాలన్నమాట. అప్పుడు పిల్లలు ఈ సైన్సు, ఈ లెక్కలు నా జీవితంలో ఎక్కడుపయోగపడతాయి అని అడగరు. అస్సలడగరు. ఎందుకంటే వాళ్లకు సమాధానం కళ్లమున్నే కనిపిస్తుంది. సరే, ఇక రెండో సూత్రానికి వద్దాం. ఇది చాలా మందికి బాగా కనెక్ట్ అయ్యే విషయం. కంఠస్థం లేదా బట్టీ పట్టే పద్ధతుల నుంచి దూరం చెయ్యాలి. ఇది మన విద్యా వ్యవస్థలో వేళ్లు ఊనుకుపోయిన సమస్య కదా. అతి పెద్ద సమస్య. ఎన్సీఎఫ్ 2005 ఈ బట్టీ విధానానికి పూర్తి విరుగుడుగా వచ్చింది. సమాధానాలు గుర్తుపెట్టుకోవడం కాదు, సమాధానం ఎలా వచ్చిందో అర్థం చేసుకోవడం ముఖ్యం అంటోంది. అవును. ఇక్కడే జ్ఞాన నిర్మాణం లేదా కన్స్ట్రక్టివిజం అనే భావన వస్తుంది. కన్స్ట్రక్టివిజం. దీన్ని సులభంగా చెప్పాలంటే విద్యార్థి మెదడు ఒక ఖాళీ పాత్ర లాంటిది కాదు మనం సమాచారాన్ని నింపడానికి. మరి అది ఒక నిర్మాణ స్థలం లాంటిది, ఒక కన్స్ట్రక్షన్ సైట్. ఉపాధ్యాయుడు కొన్ని ఇటుకలు, సిమెంట్ ఇస్తాడు. అంటే సమాచారం, సూత్రాలు. కరెక్ట్.
కాని ఆ ఇటుకలతో ఇల్లు ఎలా కట్టుకోవాలో విద్యార్థి ప్రయోగాలు చేసి తప్పులు చేసి సరిదిద్దుకుని నేర్చుకుంటాడు. ఆ కట్టుకున్న ఇల్లే వాడి సొంత అవగాహన. వావ్! ఈ నిర్మాణ స్థలం అనాలజీ అద్భుతంగా ఉంది. అవును. అంటే ఉపాధ్యాయుడి పాత్ర సమాచారం ఇచ్చే వ్యక్తి నుండి విద్యార్థి తన జ్ఞానాన్ని తానే నిర్మించుకోడానికి సహాయపడే ఒక ఫెసిలిటేటర్గా మారుతుందన్నమాట. ఖచ్చితంగా. సరే, పిల్లలు బట్టి కొట్టొద్దు, ఆలోచించాలి అంటున్నారు. మరి వాళ్ళు ఆలోచించడానికి కావలసిన ముడిసరుకు కేవలం పాఠ్యపుస్తకాల్లోనే దొరుకుతుందా? లేదు. లేక వాళ్ల ప్రపంచాన్ని ఇంకాస్త విస్తృతం చెయ్యాలా? బహుశా మూడవ సూత్రం దీని గురించే మాట్లాడుతుందేమో. విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా పాఠ్యాంశాలను రూపుదిద్దాలి. ఖచ్చితంగా. మీరన్నది నిజం. ఈ సూత్రం ప్రకారం పాఠ్యపుస్తకమనేది ప్రయాణంలో ఒక మ్యాప్ లాంటిది మాత్రమే. అదే గమ్యం కాదు. ఓకే. లైబ్రరీలు, ల్యాబ్లు, ఇంటర్నెట్ వంటి వనరులను విరివిగా వాడాలి. అంతేకాదు, విద్యార్థి వికాసమంటే కేవలం అకాడమిక్ మార్కులు కాదు. నిజమే. చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, మట్టితో బొమ్మలు చేయడం వంటి కలలను పాఠ్యాంశంలో భాగం చేయాలి. వృత్తి విద్యను కూడా పరిచయం చేయాలి. అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్. అవును. కుండలు చేయడం, బట్టలు నేయడం, తోటపని, వీటివల్ల వాళ్లకు శ్రమ విలువ తెలియడమే కాకుండా భవిష్యత్తులో ఏదో ఒక నైపుణ్యం కూడా అలవడుతుంది. పిల్లల్ని కేవలం భవిష్యత్తు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చూడకుండా ఒక సంపూర్ణ మనుషులుగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. సరిగ్గా చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే మన సమాజంలో 10వ తరగతి రాగానే ఎంపీసీ, బైపీసీ తప్ప మరో ప్రపంచం లేదన్నట్టుగా ఉంటుంది. అవును. ఆ ఒత్తిడి ఎక్కువ. కళలు, క్రీడలు అన్నీ టైం వేస్ట్ అనే భావన ఉంది. దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నమిది. సరే, ఇప్పుడు అన్నిటికంటే క్లిష్టమైన, వివాదాస్పదమైన విషయానికి వద్దాం. 4వ సూత్రం. పరీక్షలను సరళీకరించి తరగతి జీవితంలో ఐక్యం చెయ్యాలి. ఇది వినడానికి ఎంత బాగున్నా ఆచరణలో అతిపెద్ద సవాలిదే కదా. నిజమే. ఇది విద్యా విధానంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావాలని ప్రయత్నించింది. ఇక్కడే మనందరికీ తెలిసిన నిరంతర సమగ్ర మూల్యాంకనం, సిసిఏ. అవును, కంటిన్యూయస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్. దీని వెనుకున్న ఆలోచనేంటంటే, ఒక విద్యార్థి సామర్థ్యాన్ని ఏడాది చివర్లో పెట్టే 3 గంటల పరీక్షతో ఎలా అంచనా వేస్తారు? అది కరెక్ట్ కాదు కదా. కాదు. ఆ రోజు వాళ్ల మూడ్ బాగోలేకపోవచ్చు, ఆరోగ్యం బాగోలేకపోవచ్చు. అందుకే విద్యార్థి పురోగతిని సంవత్సరం పొడవునా గమనించాలి. ఒక్క నిమిషం ఆగండి. సిసిఈ ఈ పదం వినగానే చాలామంది టీచర్లకు, తల్లిదండ్రులకు గుర్తొచ్చేది మార్కులు కాదు, లెక్కలేనన్ని రికార్డులు, ప్రాజెక్టులు, ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్లు. అంటే కాగితంపై అద్భుతంగా ఉన్న ఈ ఆలోచన ఆచరణలో టీచర్లపై విపరీతమైన పనిభారాన్ని మోపి కేవలం నిరంతర పరీక్షల వ్యవస్థగా మారిపోయిందని విమర్శలు వచ్చాయి కదా. అవును. ఆశయం గొప్పదైనా ఆచరణలో దాని స్ఫూర్తి దెబ్బతిన్నదనే వాదన ఉంది. మీరు చాలా కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. ఇది నిజం. సిసిఏ వెనుకున్న స్ఫూర్తి అద్భుతమైనది. స్ఫూర్తి బాగుంది. మూల్యాంకనమనేది పిల్లల్ని జడ్జి చేయడానికి కాదు, వాళ్లు ఎక్కడ వెనకబడి ఉన్నారో గుర్తించి వాళ్లకు సహాయం చేయడానికి ఒక సాధనంగా ఉండాలి. ఓకే. ప్రాజెక్టులు, అసైన్మెంట్లు, గ్రూప్ డిస్కషన్లు, క్విజ్లు, ఇలా రకరకాల పద్ధతుల ద్వారా విద్యార్థిలోని బహుముఖ ప్రజ్ఞను గుర్తించాలి. కాని ఆచరణలో చాలా పాఠశాలల్లో ఇది కేవలం మరిన్ని పరీక్షలుగా, రికార్డులు నింపే పనిగా మారిపోయింది. ఉపాధ్యాయులకు సరైన శిక్షణ, వనరులు ఇవ్వకుండా ఇంత పెద్ద మార్పును అమలు చేయడం వల్ల దాని అసలు ఉద్దేశం దెబ్బతిన్నమాట వాస్తవం. అంటే మూల్యాంకనం అనేది శిక్షణను మెరుగుపరిచే సాధనంగా కాకుండా శిక్షణను ఆపివేసే పనిముట్టుగా మారిపోయింది. సరిగ్గా అదే జరిగింది. అంటే ఏ సంస్కరణ అయినా దాని అమలుపైనే ఆధారపడి ఉంటుందనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. సరే, ఇక చివరి 5వ సూత్రానికొద్దాం. సరే. దేశ ప్రజాస్వామిక నియమాలకు లోబడి పిల్లల ఆసక్తులను అభివృద్ధిపరచాలి. ఇది కేవలం పౌరశాస్త్రం పాఠానికే పరిమితమైనది కాదు, చాలా లోతైన అంశంలా అనిపిస్తోంది. అవును. ఇది పాఠ్యాంశాలకు అతీతమైనది. తరగతి గది వాతావరణం, పాఠశాల సంస్కృతికి సంబంధించింది. అంటే క్లాస్ రూమ్ కల్చర్. ఎగ్జాక్ట్లీ. తరగతిలో పిల్లలందరూ సమానమే, వాళ్ల కులం, మతం, ఆర్థిక నేపథ్యం ఏదైనా సరే అనే భావనను కలిగించాలి. ఒకరినొకరు గౌరవించుకోవడం, కలిసి పనిచేయడం నేర్పాలి. అంతకంటే ముఖ్యంగా
పిల్లలకు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా నిర్భయంగా చెప్పే అవకాశం ఇవ్వాలి. ఉపాధ్యాయుడు చెప్పిందే వేదం అనే పద్ధతికి స్వస్తి చెప్పాలి. అంటే ప్రశ్నించడాన్ని ప్రోత్సహించాలి. అవును, విద్యార్థులు ప్రశ్నలు అడగడాన్ని, వాదించడాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే వారిలో విమర్శనాత్మక ఆలోచన పెరుగుతుంది. ఇది వినడానికి చాలా బాగుంది కానీ మన సంస్కృతిలో టీచర్ను పెద్దలను ప్రశ్నించడం తప్పు అనే భావన బలంగా ఉంది కదా. ఉంది. గురువుని ఎదిరించి మాట్లాడతావా అనేస్తారు. అలాంటప్పుడు తరగతి గదిలో నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమేనా? ఇది చాలా పెద్ద సాంస్కృతిక మార్పును డిమాండ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. నిజమే, ఇది చాలా పెద్ద మార్పు. భయం లేమి, సురక్షితమైన వాతావరణం కల్పించడమంటే ఇదే. పిల్లలు తమ ఆలోచనలను పంచుకున్నప్పుడు వారిని ఎగతాళి చేయకుండా వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం. వాళ్ళు చెప్పేది తప్పైనా సరేనా? తప్పైనా సరే, దాన్ని గౌరవంగా సరిదిద్దడం. విభిన్న భాషలు, సంస్కృతులు, అభిప్రాయాలను గౌరవించడం నేర్పాలి. అప్పుడే పాఠశాల అనేది కేవలం పుస్తకాల్లోని పాఠాలు నేర్పే ప్రదేశంగా కాకుండా ప్రజాస్వామ్య విలువలను ఆచరణలో నేర్పే ఒక చిన్న సమాజంగా మారుతుంది. మొత్తం మీద ఈ 5 సూత్రాలను, వాటి వెనకున్న ఆచరణాత్మక సవాళ్లను పరిశీలిస్తే ఎన్సీఎఫ్ 2005 తీసుకురావాలనుకున్న అతిపెద్ద మార్పు ఏమిటి? దీన్నంతా ఒక్క మాటలో ఎలా చెప్పగలం? స్పష్టంగా చెప్పాలంటే ఇది విద్యా వ్యవస్థను ఉపాధ్యాయ కేంద్రీకృతం నుండి విద్యార్థి కేంద్రీకృతంగా మార్చాలనే ఒక గట్టి ప్రయత్నం. టీచర్ సెంట్రిక్ నుంచి స్టూడెంట్ సెంట్రిక్కి. అవును, పాత పద్ధతుల్లో జ్ఞానమనేది ఉపాధ్యాయుడి దగ్గర ఉండే ఒక వస్తువు. దాన్ని విద్యార్థులకు పంచిపెడతారు. కాని ఎన్సీఎఫ్ 2025 ప్రకారం విద్యార్థి కేవలం జ్ఞానాన్ని స్వీకరించేవాడు కాదు, మరి తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మాట్లాడుతూ, ప్రయోగాలు చేస్తూ, ప్రశ్నలు అడుగుతూ తన జ్ఞానాన్ని తానే చురుకుగా నిర్మించుకుంటాడు. ఓ అంటే టీచింగ్ నుండి లెర్నింగ్ వైపు దృష్టిని మార్చడం. ఉపాధ్యాయుడి పాత్ర జ్ఞానాన్ని అందించడం కాదు, జ్ఞాన నిర్మాణ ప్రక్రియలో విద్యార్థికి ఒక తోడుగా, ఒక మార్గదర్శిగా నిలవడం. అయితే ఈ మార్పు ఆశించినంత వేగంగా, సంపూర్ణంగా జరగలేదనేది కూడా వాస్తవం. మనం సీసీఈ ఉదాహరణలోనే చూశాం. నిజమే. అయినా కూడా కనీసం మన విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అనే దానిపై ఒక బలమైన, సరైన చర్చను ఇది ప్రారంభించింది. కన్స్ట్రక్టివిజం అంటే నిర్మాణవాదం. సో మన ముందున్న ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, జ్ఞానమనేది ఒక ఖాళీ పాత్ర లాంటిదా? దాంట్లో మనం సమాచారాన్ని నింపాలా? లేకపోతే అది మనం ఇటుక పేర్చి కట్టుకునే ఒక పెద్ద భవనం లాంటిదా? ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానంలోనే అసలు విషయమంతా దాగి ఉంది. మన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఎన్సీఎఫ్ 2005 కూడా ఇదే విషయంపై చాలా స్ట్రాంగ్గా చెబుతోంది. జ్ఞానమంటే ఎవరో వచ్చి మన మైండ్లో నింపేది కాదు, మనమే నిర్మించుకోవాలి అని. మరి ఈ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. ఓకే, జ్ఞానం ఒక భవనం అంటున్నాం, దాన్ని నిర్మించాలి అంటున్నాం, అంతా బానే ఉంది. మరి దీని ఫౌండేషన్ ఏంటి? అసలు ఈ కన్స్ట్రక్టివిజం, నిర్మాణవాదం అంటే ఏంటి? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే 2 మాటలు గుర్తుపెట్టుకోండి. 1 నిర్మించడం, 2 చురుగ్గా ఉండటం. అంటే ఏంటంటే నాలెడ్జ్ అనేది ఎక్కడ్నుంచో వచ్చి మన బ్రెయిన్లో పడిపోదు. మనమే మన అనుభవాలతో, మన ఆలోచనలతో ఒక శిల్పి ఒక రాయిని అందమైన విగ్రహంగా చెక్కినట్లు జ్ఞానాన్ని చురుగ్గా నిర్మించుకుంటామన్నమాట. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే బ్లూ ప్రింట్ ఎంత అవసరమో మనం ఎలా నేర్చుకోవాలి అనేదానికి సిద్ధాంతం ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఇది మన ఎడ్యుకేషన్కి ఒక సరికొత్త ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. లెర్నింగ్ ప్రాసెస్ ఎలా జరగాలో క్లియర్గా చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత పవర్ఫుల్ ఐడియానో. అంటే టీచర్ వచ్చి స్టూడెంట్ బ్రెయిన్లో నాలెడ్జ్ నింపడం కాదు, ఆ జ్ఞానమనేది నేర్చుకునేవాళ్ల లోపల నుంచే పుడుతుంది. వాళ్ల స్వంత ఆలోచనలు, వాళ్ల అనుభవాల పునాదుల మీదే అది పెరుగుతుంది. సరే, ఈ జ్ఞానభవనాన్ని నిర్మించాలంటే మనకు ఇటుకలు, సిమెంటు, ఐరన్ ఇలాంటివి కావాలి గదా. మరి లెర్నింగ్ అనే ఈ నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దాం. అవే కోర్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్. ఈ కన్స్ట్రక్షన్కి మొత్తం 7 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఇవే కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ ముఖ్యమైనవే, కాని వాటిలో కొన్ని చాలా చాలా కీలకమైనవి. వాటి గురించి ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. మొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది, మనం అనుభవాల ద్వారా నేర్చుకుంటాం. ఇది మన నాలెడ్జ్ బిల్డింగ్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం లాంటిది. జస్ట్ పుస్తకాల్లో చదవడం కాదు, స్వయంగా చేయడం, రియల్ వరల్డ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం.
ఇక్కడే అసలైన లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, కొత్త విషయాలు నేర్చుకోవాలంటే మనకు ఆల్రెడీ తెలిసిన పాత విషయాలు కావాలి. సింపుల్గా చెప్పాలంటే, కింద 9 ఫ్లోర్లు కట్టకుండా 10వ ఫ్లోర్ కట్టలేం కదా? సేమ్ ఇక్కడ కూడా అంతే. మన పాత జ్ఞానమనే ఫౌండేషన్ మీదే కొత్త నాలెడ్జ్ని నిర్మించుకుంటాం. ఇక మూడోది, లెర్నింగ్ అనేది ఒక సోషల్ ప్రాసెస్. అంటే ఒంటరిగా చేసే పని కాదు. ఒక బిల్డింగ్ కట్టడానికి చాలామంది వర్కర్స్ టీమ్గా ఇలా పనిచేస్తారో, అలాగే మనం కూడా ఇతరులతో మాట్లాడటం, డిస్కస్ చేయటం, కలిసి పనిచేయటం వల్ల మన అవగాహన ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. 4వ సూత్రం చాలా ముఖ్యం. స్టూడెంట్స్ అనేవాళ్లు ప్యాసివ్గా ఉండకూడదు, యాక్టివ్గా నేర్చుకోవాలి. అంటే క్లాస్లో సైలెంట్గా కూర్చుని వినే ఆడియన్స్ కాదు, వాళ్లే ఆ బిల్డింగ్కి చీఫ్ ఇంజనీర్లు, మేస్త్రీలు. జ్ఞాన నిర్మాణంలో వాళ్లు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఓకే, స్టూడెంటే బిల్డర్ అయితే మరి టీచర్ ఏం చేయాలి? ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో టీచర్ రోల్ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా, చూద్దాం. ఈ కన్స్ట్రక్టివిజంలో టీచర్ రోల్ కంప్లీట్గా మారిపోతుంది. పాత పద్ధతిలో టీచర్ ఒక నాలెడ్జ్ ట్రాన్స్మిటర్, అంటే జ్ఞానాన్ని అందించే వ్యక్తి. కాని కొత్త పద్ధతిలో టీచర్ ఒక ఫెసిలిటేటర్, అంటే ఒక ఆర్కిటెక్ట్ లేదా ప్రాజెక్ట్ మేనేజర్ లాగా స్టూడెంట్ తన జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి సహాయం చేస్తారన్నమాట. సో ఫెసిలిటేటర్గా టీచర్ ఏం చేస్తారు? వాళ్ళు స్టూడెంట్స్ బదులు బిల్డింగ్ కట్టరు, కాని కట్టడానికి కావలసిన టూల్స్ అందిస్తారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు, ఎలా అని ప్రశ్నలు అడిగి ఆలోచింపజేస్తారు. డైరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వకుండా వాళ్లే కనుక్కునేలా గైడ్ చేస్తారు. రైట్, ఇప్పటిదాకా మనం ఈ జ్ఞానభవనాన్ని ఎలా నిర్మించాలో చూశాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ మొత్తం కన్స్ట్రక్షన్ ప్రాసెస్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? మనం ఏం సాధించడానికి ఇదంతా చేస్తున్నాం? సో మనం గుర్తుంచుకోవాల్సిన 3 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, 1 నేర్చుకునేవాళ్లే ఈ నిర్మాణంలో హీరోలు. 2 వాళ్ల సొంత అనుభవాలే దీనికి ఫౌండేషన్. 3 టీచర్ అనేవాళ్లు ఆన్సర్స్ ఇచ్చే మెషీన్లు కాదు, దారి చూపించే గైడ్స్. ఫైనల్గా ఈ మొత్తం సిస్టమ్ యొక్క లక్ష్యం కేవలం కొన్ని ఫ్యాక్ట్స్ బట్టి పట్టించడం కాదు, సొంతంగా ఆలోచించే, ఏ సమస్యనైనా విశ్లేషించి పరిష్కరించగల ఒక క్రిటికల్ థింకర్ని తయారు చేయడమే. చేతిలో ఉన్న ఈ సోర్సెస్ ఆధారంగా అసలు ఈ ఫ్రేమ్వర్క్ మన తరగతి గదులను ఎలా మార్చాలనుకుందో ఒక లోతైన చర్చ చేద్దాం. తప్పకుండా. ఎందుకంటే అది కేవలం ఒక డాక్యుమెంట్ కాదు, విద్యా దృక్పథంలోనే ఒక మౌలికమైన మార్పుకు పిలుపు. దాని ప్రాథమిక తత్వం చాలా సింపుల్. పిల్లలు ఖాళీ పాత్రలు కాదు, వాళ్ల మెదడులోకి మనం సమాచారాన్ని నింపడానికి. ఆ వాళ్ళు జ్ఞానాన్ని స్వయంగా నిర్మించుకునే నిర్మాతలు, అంటే కన్స్ట్రక్టర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఈ ఒక్క వాక్యం మన విద్యావ్యవస్థ మొత్తాన్ని చూసే పద్ధతిని తలకిందులు చేస్తోంది. అంటే టీచర్ పాత్ర కూడా మారిపోతుంది. పూర్తిగా. ఉపాధ్యాయుణ్ణి ఒక బాస్ స్థానాన్నుండి సహాయకుడి స్థానానికి, అంటే ఒక ఫెసిలిటేటర్గా మారుస్తోంది. ఓకే, ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. జ్ఞానాన్ని నిర్మించుకోవటం అంటున్నారు. అంటే ఏంటి? మన సోర్స్లో నిర్మాణాత్మకవాదం లేదా కన్స్ట్రక్టివిజం అనే పదం పదే పదే వస్తోంది. అవును, నిర్మాణాత్మకవాదం. అందులో కూడా జీన్ పియాజే, లెవ్ వైగాట్స్కీ అనే 2 పేర్లున్నాయి. వీళ్ళిద్దరు ఆలోచనల్లో తేడా ఏంటి? ఒకేలా అనిపిస్తున్నాయి. ఇది చాలా మంచి ప్రశ్న. ఇద్దరూ పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటారనే చెప్పారు, కాని ఆ ఎలా అనే విషయంలో చిన్న తేడా ఉంది. ఓకే. పియాజే ప్రకారం ఒక పిల్లవాడు ప్రపంచాన్ని తనంతట తానుగా ఒక చిన్న శాస్త్రవేత్తలా అన్వేషిస్తూ, ప్రయోగాలు చేస్తూ నేర్చుకుంటాడు. ఇది చాలా వరకు ఒక వ్యక్తిగత ప్రయాణం. ఇండివిజువల్. కరెక్ట్. కాని వైగోట్స్కి ఏమంటారంటే, అవును, కాని ఆ పిల్లవాడి పక్కన స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేకపోతే ఆ నేర్చుకోవడం ఎంతవరకు సాధ్యం అని ప్రశ్నిస్తారు. అంటే సోషల్ ఇంటరాక్షన్. ఎగ్జాక్ట్లీ. ఆయన దృష్టిలో జ్ఞానమనేది ఒక వ్యక్తిగత ఆస్తి కాదు, అదొక సామాజిక ఉత్పత్తి. మనం ఇతరులతో చర్చిస్తూ, కలిసి పనిచేస్తూ జ్ఞానాన్ని నిర్మించుకుంటాం. సరే, అంటే ఒకరు మెదడు లోపల జరిగే నిర్మాణాన్ని చెబితే మరొకరు సమాజంతో కలిసి ఎలా నిర్మిస్తామో చెప్పారు. NCF 2005 ఈ రెండింటిని కలిపి ముందుకు వెళ్ళిందనమాట. అవును. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టడానికే విచారణ ఆధారిత అభ్యసనం లేదా ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అనే పద్ధతిని మన సోర్స్లోని ఒక చిత్రం వివరిస్తోంది. అందులో 5 దశలున్నాయి. ఆస్క్ అంటే విద్యార్థులే ప్రశ్నలు వేయడం. ఇన్వెస్టిగేట్ అంటే పరిశోధించడం. కాని ఇక్కడే ఒక చిన్న సందేహం.
పిల్లలు పరిశోధించి ఏదో ఒకటి సృష్టిస్తారు కానీ అది సరైనదేనని గ్యారంటీ ఏంటి? వాళ్ళు తప్పుదారి పడితే ఎవరు సరిదిద్దుతారు? కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. అక్కడే మిగతా 3 దశలు ఇంకా ఉపాధ్యాయుడి పాత్ర వస్తుంది. ఆ, మూడవది క్రియేట్, అంటే వాళ్ళు కనుగొన్న దానితో కొత్త ఆలోచనలు సృష్టించడం. నాలుగవది అత్యంత ముఖ్యమైనది డిస్కస్, చర్చించడం. చర్చ. అవును, ఇక్కడే ఉపాధ్యాయుడు ఒక ఫెసిలిటేటర్గా మారి విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకునేలా ప్రోత్సహిస్తారు. ఆ చర్చలో నువ్వు చెప్పింది తప్పు అని చెప్పకుండా ఇలా ఎందుకనుకుంటున్నావు, దీనికి మరో కోణం ఉండొచ్చా అని సరైన ప్రశ్నలు వేస్తారు. వాళ్ళ ఆలోచనలకే పదును పెట్టడం. అదే. ఆ, ఇక చివరి దశ రిఫ్లెక్ట్, అంటే తాము నేర్చుకున్నదాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవడం. అంటే ఈ మొత్తం ప్రక్రియ ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. అవును. ఇది వినడానికి చాలా బావుంది, కానీ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. 60 మంది పిల్లలున్న మన క్లాస్ రూంలో ప్రతి ఒక్కరూ వేర్వేరు ప్రశ్నలు వేసి ప్రాజెక్టులు చేస్తుంటే టీచర్ పరిస్థితేంటి? అది వాస్తవమైన సవాలే. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ పద్ధతి వెనుక ఉన్న ఆశయం చూడండి. ఇది విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచనను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతుంది. నిజమే. వాస్తవ సమస్యలపై పనిచేస్తూ, అన్వేషిస్తూ నేర్చుకున్నప్పుడు ఆ జ్ఞానం శాశ్వతంగా నిలిచిపోతుంది. సిలబస్ పూర్తి చేయడం కంటే ఆలోచించడం, నేర్పించడం ముఖ్యం అనేది దీని సారాంశం. సరే, పిల్లలు ఎలా నేర్చుకోవాలో చూశాం, కాని వాళ్ళు నేర్చుకున్నారో లేదో మనకెలా తెలుస్తుంది? ఇక్కడే మూల్యాంకనం వస్తుంది. అసెస్మెంట్. మామూలుగా మూల్యాంకనం అంటేనే మనకు పరీక్షలు, మార్కులు, ర్యాంకులు గుర్తుకొస్తాయి. కాని NCF 2005 దీన్ని పూర్తిగా మార్చేసింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం, అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ లేదా CCE అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. అంటే ఏడాదికి 2 సార్లు కాకుండా 10 సార్లు పరీక్షలు పెట్టడమా? అస్సలు కాదు. నిజానికి చాలామంది అలాగే అపార్థం చేసుకున్నారు. CCE అంటే ఎక్కువ పరీక్షలు పెట్టడం కాదు, పరీక్షల భారాన్ని తగ్గించడం. తగ్గించడమా? అవును. అది పరీక్షల ద్వారా విద్యార్థికి నువ్వు ఫెయిల్ అని ముద్ర వెయ్యకుండా, పలానా కాన్సెప్ట్లో నీకు సహాయం కావాలి అని గుర్తించే ఒక GPS లాంటిది. ఇందులో 2 భాగాలున్నాయి. అవేంటి? ఒకటి ఫార్మేటివ్, అంటే పాఠం జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ప్రశ్నలు, ప్రాజెక్టుల ద్వారా విద్యార్థి ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో తెలుసుకుని వెంటనే సహాయం చేయడం. ఓకే. రెండవది సమ్మేటివ్, అంటే ఒక టర్మ్ చివర్లో వాళ్ళు మొత్తం మీద ఎంత నేర్చుకున్నారో అంచనా వెయ్యడం. నిజం చెప్పాలంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు పోర్ట్ఫోలియో అనే పదం కూడా వినలేదు. నా ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు, ర్యాంకులు తప్ప నేను గీసిన బొమ్మలు, నేను రాసిన కథలు ఎప్పుడూ కనిపించలేదు. అదే మార్పు. కాని మన సోర్స్లో స్వీయ మరియు సహచర మూల్యాంకనం, సెల్ఫ్ అండ్ పీర్ అసెస్మెంట్, పోర్ట్ఫోలియో మూల్యాంకనం గురించి కూడా ఉంది. అంటే విద్యార్థులే వాళ్లకు మార్కులు వేసుకోవడమా? మార్కులు వేసుకోవడం కాదు, విశ్లేషించుకోవడం. స్వీయ మూల్యాంకనంలో ఈ ప్రాజెక్ట్లో నేను ఇంకా ఏం బాగా చేసి ఉండొచ్చు అని విద్యార్థి తనను తాను ప్రశ్నించుకుంటాడు. ఇది బాధ్యతను పెంచుతుంది. ఖచ్చితంగా. ఇక సహచర మూల్యాంకనంలో తోటి విద్యార్థులు ఒకరి పనిని చూసి ఒకరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటారు. ఇది ఇతరుల అభిప్రాయాలను గౌరవించడాన్ని నేర్పుతుంది. పోర్ట్ఫోలియో సంగతేంటి? ఇక పోర్ట్ఫోలియో అంటే విద్యార్థి ప్రయాణాన్ని చూపే ఒక ఆల్బం లాంటిది. అందులో వాళ్ల బెస్ట్ వర్క్తో పాటు వాళ్లు చేసిన తప్పులు, వాటిని ఎలా సరిదిద్దుకున్నారో కూడా ఉంటుంది. అంటే కేవలం ఫైనల్ ప్రోడక్ట్ కాదు, ప్రాసెస్ కూడా. ఎగ్జాక్ట్లీ. విద్యార్థిని కేవలం మార్కుల అద్దంలో కాకుండా ఒక సంపూర్ణ వ్యక్తిగా చూపిస్తుంది. మూల్యాంకనమనేది ఒక ఆయుధం కాదు, ఒక అద్దంలా ఉండాలన్నది NCF సందేశం. ఓకే, మనం ఎలా నేర్పించాలో, ఎలా అంచనా వేయాలో చూశాం. కాని అసలు ఏ భాషలో నేర్పించాలి? 100 భాషలున్న దేశంలో ఇది అతిపెద్ద, సున్నితమైన ప్రశ్న. దీనిపై NCF ఏం చెప్పింది? ఈ విషయంలో NCF చాలా స్పష్టంగా, ధైర్యంగా మాట్లాడింది. ప్రాథమిక విద్య కనీసం 5వ తరగతి వరకు తప్పనిసరిగా తల్లి భాషలోనే జరగాలని నొక్కి చెప్పింది. తప్పనిసరిగా? అవును. ఎందుకంటే పిల్లలు తమ ఆలోచనలను, భావాలను అత్యంత సహజంగా వ్యక్తపరచగలిగేది, కొత్త విషయాలను సులభంగా అర్థం చేసుకోగలిగేది సొంత భాషలోనే. దీనితో పాటు ప్రఖ్యాత 3 భాషా సూత్రం గురించి కూడా వివరించింది. త్రిభాషా సూత్రం అంటే మొదటిది తల్లి భాష, మిగతా 2 రెండవది హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మరో ఆధునిక భారతీయ భాష,
హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ. ఇక మూడవది ఆంగ్లం లేదా ఏదైనా ఇతర ఆధునిక విదేశీ భాష. కాని ఇక్కడ ఒక ఆసక్తికరమైన కోణముంది. ఎన్సీఎఫ్ బహుభాషావాదాన్ని అంటే మల్టీలింగ్విలిజంని ఒక సమస్యగా కాకుండా ఒక గొప్ప వనరుగా, ఒక కాగ్నిటివ్ అడ్వాంటేజ్గా చూసింది. అంటే ఎక్కువ భాషలు తెలిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుందని. అవును. అంతేందుకు గిరిజన భాషలకు కూడా తగిన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక్కడ ఒక వాక్యం నా దృష్టిని బాగా ఆకర్షించింది. భాష విద్యార్థుల అభివృద్ధికి అడ్డంకి కాకుండా వాహనంగా మారాలి అంటారు. వినడానికి కవితాత్మకంగా ఉంది, కాని దీని అర్థమేంటి? దీని అర్థం చాలా లోతైనదే. మన సమాజంలో ఇంగ్లీష్ రాకపోతే జీవితంలో ముందుకు వెళ్లలేము అనే బలమైన నమ్మకానికి ఇది పూర్తిగా వ్యతిరేకం కదా? ఖచ్చితంగా. ఆలోచించండి. తరగతి గదిలో బోధించే భాష పిల్లవాడికి అర్థం కానప్పుడు అది వాడి ముందొక పెద్ద గోడ కడుతుంది. వాడు ఎంత తెలివైనవాడైనా తన ఆలోచనలను చెప్పలేడు, టీచర్ చెప్పేది అర్థం చేసుకోలేడు. అంటే అక్కడ భాష ఒక అడ్డంకి. అదే బోధన వాడి సొంత భాషలో జరిగితే అది వాడి ఆలోచనలకు రెక్కలు తొడిగినట్టుగా వాడిని ముందుకు నడిపించే ఒక వాహనంగా పనిచేస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, కాని ఇంగ్లీష్ రానంత మాత్రాన ఒక విద్యార్థిని తక్కువ అంచనా వెయ్యకూడదు అనేది దీని అంతరార్థం. ఈ ఆలోచన అందరికీ విద్యను అందించాలనే భావనకు చాలా దగ్గరగా ఉంది. ఇది మన తరువాతి అంశం సమైక్య విద్య లేదా ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్కు దారితీస్తోంది. అవును. అంటే విద్యార్థుల సామాజిక, ఆర్థిక, శారీరక భేదాలతో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. ఇది కేవలం వికలాంగులైన విద్యార్థుల గురించేనా, లేక దీని పరిధి ఇంకా పెద్దదా? దీని పరిధి చాలా చాలా విస్తృతమైనది. సమైక్య విద్య అంటే విద్యార్థుల మధ్య ఉన్న విభిన్నత్వాలను బలహీనతలుగా కాకుండా బలాలుగా చూడటం. డైవర్సిటీని సెలబ్రేట్ చేయడం. కరెక్ట్. ప్రతి విద్యార్థి ప్రత్యేకమైనవాడని గుర్తించడం. తరగతి గదిలో కేవలం శారీరక వైకల్యం ఉన్నవారే కాదు, నెమ్మదిగా నేర్చుకునేవారు, భిన్నమైన సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుండి వచ్చినవారు, ఇలా ఎందరో ఉంటారు. అందర్నీ కలుపుకునిపోవడం. వీళ్లందరి అవసరాలకు అనుగుణంగా మన బోధనా పద్ధతులను, పాఠ్యప్రణాళికను మార్చుకోవడమే సమైక్య విద్య. ఆసక్తికరంగా ఉంది. అంటే విద్యార్థిని వ్యవస్థకు అనుగుణంగా మార్చడం కాదు, విద్యార్థి కోసం వ్యవస్థను మార్చడం. అవును, అదే అసలైన సమైక్య విద్య యొక్క ఆత్మ. తరగతి గదిలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం కూడా ఇందులో భాగమే. అంటే స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడం. అవును. పాఠ్యపుస్తకాల్లో అబ్బాయిలు బయట పనులు చేస్తున్నట్లు, అమ్మాయిలు వంట చేస్తున్నట్లు చూపించడం వంటి మూస పద్ధతులను బద్దలు కొట్టాలని ఎన్సీఎఫ్ చెబుతోంది. అంతిమంగా ప్రతి విద్యార్థి తమను తాము తరగతిలో ఒక ముఖ్యమైన భాగంగా భావించాలి. వింటుంటే ఇదంతా ఒక ఆదర్శవంతమైన విద్యావ్యవస్థలా, ఒక కలలా అనిపిస్తోంది. కానీ వాస్తవంలోకొస్తే 2005లో వచ్చిన ఈ ఫ్రేమ్వర్క్ లక్ష్యాలను మనం దాదాపు 20 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు పూర్తిగా చేరుకోలేకపోయాం? ఇదంతా కాగితాలకే ఎందుకు పరిమితమైంది? మన సోర్సెస్ ప్రకారం అసలు అడ్డంకులు ఎక్కడున్నాయి? ఇది అన్నింటికంటే కీలకమైన ప్రశ్న. ఆశయాలకు, ఆచరణకు మధ్య ఎప్పుడూ అంతరం ఉంటుంది. ఎన్సీఎఫ్ అమలులో సవాళ్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక పెద్ద వలలాంటివి. మూల కారణం ఏమై ఉంటుంది? అన్నిటికంటే పెద్ద మూల కారణం ఉపాధ్యాయుల శిక్షణాల్లోపం. మనం ఇప్పటిదాకా చర్చించిన నిర్మాణాత్మక పద్ధతుల్లో సీసీఈలో బోధించడానికి ఉపాధ్యాయులకు సరైన శిక్షణ, నమ్మకం కల్పించలేకపోయాం. చాలామంది ఇప్పటికీ పాత, సులువైన బట్టి పద్ధతిలోనే బోధిస్తున్నారు. శిక్షణ లేకపోవడం ఒక సమస్య అయితే, శిక్షణ తీసుకున్న టీచర్ కూడా 60 మంది విద్యార్థులున్న తరగతిలో వ్యక్తిగత శ్రద్ధ ఎలా పెట్టగలరు? వనరుల కొరత, పెద్ద తరగతి గదులు అనేవి కూడా పెద్ద సమస్యలే కదా? ఖచ్చితంగా. ఈ రెండూ ఒకదానికొకటి కారణమవుతాయి. తరగతి గదిలో ఎక్కువ మంది ఉండటం వల్ల నిర్మాణాత్మక పద్ధతులు విఫలమవుతాయి. ప్రాజెక్టులు చెయ్యాలన్నా, పరిశోధనలు చెయ్యాలన్నా సరైన ల్యాబ్లు, లైబ్రరీలు ఉండవు. దీనికి తోడు మన వ్యవస్థలో పాతుకుపోయిన పరీక్షల ఒత్తిడి అనే భూతం ఒకటుంది. నిజం. మన వ్యవస్థ మొత్తం ఇంకా మార్కుల చుట్టూ, ర్యాంకుల చుట్టూనే తిరుగుతోంది. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా అభ్యసనం కంటే ఫలితాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అంటే ఈ కొత్త పద్ధతులన్నీ సరే కాని మా అబ్బాయికి ర్యాంకొస్తుందా అనే తల్లిదండ్రుల ప్రశ్న ముందు ఎన్సీఎఫ్ ఆశయాలన్నీ చిన్నబోతున్నాయి. అంటే కేవలం ఫ్రేమ్వర్క్ను మార్చితే సరిపోదు,
మొత్తం వ్యవస్థ ఆలోచనా విధానంలోనే మార్పు రావాలన్నమాట. ఇది చాలా పెద్ద సవాలు. సరే, ఈరోజు చర్చను ముగింపు దశకు తీసుకువద్దాం. ఎన్సీఎఫ్ 2005 భారత విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పును ప్రతిపాదించిందని, కానీ దాని ఆశయాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఇంకా చాలా పెద్ద అగాధముందని స్పష్టంగా అర్థమవుతోంది. అవును, ఈ చర్చ సారాంశం ఒక్కటే: విద్యను కేవలం సమాచార బట్లి నుండి జ్ఞాన నిర్మాణం వైపు, బట్టి పద్ధతి నుండి అవగాహన వైపు, మరియు పరీక్షల కేంద్రిత విధానం నుండి విద్యార్థి సమగ్ర వికాసం వైపు నడిపించడమే ఎన్సీఎఫ్ 2005 యొక్క అంతిమ లక్ష్యం. అది విద్యా వ్యవస్థ యొక్క ఏమిటిని మాత్రమే కాకుండా ఎలా మరియు ఎందుకు అనే ప్రశ్నలను కూడా సంధించింది.